పల్నాడు జిల్లాలో గంజాయి కలకలం రేగింది. కార్మికులు, విద్యార్థులే టార్గెట్ గా గంజాయి అమ్ముతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. గంజాయి రవాణాపై ఆరా తీస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ముఠా రెచ్చిపోతోంది. గంజాయి రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా కాలేజీ, స్కూల్ విద్యార్థులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. గంజాయి చాక్లెట్లకు విద్యార్థులు బానిసలను చేస్తున్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నా ప్రతిరోజు ఏదో ఒక చోట మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో భారీగా గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. నర్సరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రం పూరికి చెందిన వ్యక్తిని పల్నాడు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ చాక్లెట్స్ లో ఒక 14 గ్రామ్స్ గాంజా ఉంటుంది, అంటే 14% గాంజా ఉంటుంది కంటెంట్. సో ఆ చాక్లెట్స్ కూడా డిస్ప్లే చూడొచ్చు. సో ఈ చాక్లెట్స్ అండ్ అలా యాజ్ వెల్ యాజ్ గాంజా కూడా స్మాల్ ప్యాకెట్స్లో ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్ 200 రూపీస్కి, అంటే ఒక 10 గ్రామ్స్ గాంజా ప్యాకెట్ 200 రూపీస్కి అమ్ముతున్నాడు. అలాగే యాజ్ వెల్ యాజ్ ఈ చాక్లెట్స్ కూడా 10 రూపీస్ ఆ మార్జిన్లో అమ్ముతున్నారు. ఆయుర్వేద చాక్లెట్ల పేరుతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఒడిశాకు చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయాలపై ఆరా తీస్తున్నారు. అతని దగ్గర నుంచి 175 గ్రాముల గంజాయి, 400 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కార్మికులు, విద్యార్థులే టార్గెట్ గా గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. గంజాయి ఎక్కడెక్కడికి సరఫరా చేశారు, ఇప్పటి వరకు ఎంత సరుకు అమ్మారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.